ఇక్కడనే ఉంటాం మేము సికింద్రాబాద్లో. ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడనే ఉంటాం యాక్చువల్లీ. సో ఎవ్రీ ఫ్రైడే వస్తాం ఇక్కడికి. ఇక్కడ అమ్మవారు అంటే సత్యంగా వెలిసింది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము. పచ్చన్నం ఉంటుంది, కోయిగూర ఉంటుంది, పచ్చి పులుసు ఉంటుంది, పెరుగు, బెల్లం ఇవన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యం లాగా బోనంలో కలిపి ఇస్తారు. అట్లేం లేదు, అన్ని టెంపుల్స్కి అంతే భక్తులు వస్తుంటారు. మీరు బల్కంపేట వెళ్ళమో చూడలేదా? ఇప్పుడు నెక్స్ట్ మన సండే రోజు వచ్చే ఇది లాల్ దర్వాజా మాంకాళి, అక్కడ కూడా చాలా మంది వస్తారు. అందరు అమ్మవార్లు ఒక్కటే కదా. ముసాపేట్ ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి వస్తాం. తీరుస్తుంది, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాం. నేను మమ్మీ. బాగుంటాయండి. ఈ లైన్స్ కొంచెం పెంచాలి ఇంకా. ఇక్కడ జాతర అలాంటిది కదా, అందుకని. మేము ఇక్కడ బాట దగ్గరనే ఉంటామమ్మ. స్వచ్ఛంగల్ల తల్లి మాంకల్లమ్మ చాలా బాగుంటుంది. మేము కొబ్బరికాయలు, సాకలు, ఓడి బియ్యాలు అన్నీ పోస్తాము, హోమాలు చేపిస్తాము, అన్నీ చేపిస్తాము అమ్మవారికి. చాలా స్వచ్ఛంగల్ల తల్లి. డైలీ వస్తాము, దర్శనం ప్రతి ఇయర్ చేస్తాం మేము. బోనం కంపల్సరీ చేస్తాం ఎవ్రీ. అమ్మవారు మస్తు మొక్కులు తెన్ని స్వచ్ఛంగల్ల తల్లి చెప్తున్నాగా. మాంకల్లమ్మ చాలా స్వచ్ఛంగల్ల తల్లి. వర్షాలు కూడా పడతాయి, అన్నీ పడతాయి. ఇప్పుడు బోనాలు అయిపోయి అన్నీ అయితే అమ్మవారే చూసుకుంటుంది అంతా మనని. అంతే, ఆమె దయ ఉంటే మనం ఎంతో బాగుంటాం. అంతే ఆమె దయ. నాగోల్ ఎవ్రీ ఇయర్ వస్తాము. 2-3 ఇయర్స్ నుండి చేస్తున్నాము. బాగున్నాయండి. ఇంకేం లేదు, కొంచెం లైనే తొందరగా పంపిస్తే బాగుంది. బోనం లైన్ చాలా పెద్ద ఉంది కదా, కొంచెం అది తొందరగా పంపిస్తే. ఇక్కడ నుంచి 3 ఇయర్స్ అవుతుంది. టెంపుల్ మాత్రం 7 ఇయర్స్ నుంచి వస్తున్నాము. హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. సపరేట్ ఉంది కానీ కొంచెం తొందరగా పంపిస్తే బాగుంటుందని అంతే. నేను తట్టనారం నుంచి వచ్చానండి. అమ్మవారు చాలా నమ్మకం. మంచిగా మాకు 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం, మంచిగా జరుగుతుందని. నేను, మా సిస్టర్, మా ఫ్యామిలీ, మా మదర్, మా సన్ ఫ్యామిలీ వచ్చాము. అంటే కొంచెం లైన్ చాలా సేపటి నుంచి, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది మేము వచ్చి. 7 o'clock వచ్చాము, ఇంకా లైన్ ఉంది అనమాట. కొంచెం తొందరగా క్యూ లైన్ క్లియర్ చేస్తే. మాడనపల్లి 10 years. మంచిగా అనిపిస్తుంది, సంతోషం. చాలా ఉంది, అక్కడ నుంచి లైన్ కట్టామండి. ఇట్లా స్పెషల్ పంపిస్తే బాగుంటుంది బోనాలు. అవునండి. మాకు అట్లా బోనాలు స్పెషల్ పంపిస్తే బాగుంటుంది కదండి. పొద్దున్న వెళ్తాం కదా. వర్షాలు అయితే పడటం లేదు. అమ్మవారు రేపు చెప్తుంది కదా రంగం ఎక్కినప్పుడు.